మరోవైపు సంపద సృష్టిస్తానంటున్నాడు. కానీ ప్రతి మంగళవారం ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారు, ఆర్బీఐ డోర్ దగ్గరికి వెళ్ళి కాలింగ్ బెల్ నొక్కుతాడు. నొక్కి రుణాలు తీసుకునే దానికోసం కాలింగ్ బెల్ నొక్కుతాడు. మా హయాంలో సగటున ప్రతి ఏడాది మేము 47,000 కోట్ల రూపాయలు 47,000 కోట్ల రూపాయలు మేము బారో చేస్తే, మేము రుణాలు తీసుకుంటే, చంద్రబాబు గారు వచ్చి రాగానే బడ్జెట్ ప్రవేశపెట్టిన దాంట్లో ఆయన 68,742 కోట్ల రూపాయలు నేను తీసుకోబోతున్నాను అప్పులుగా అని చెప్పి ప్రజెంటేషన్ ఇచ్చాడు బడ్జెట్లో. ఈ బడ్జెట్ డాక్యుమెంట్ ఏమ్మా తీసేస్తున్నారు? ఆర్బీఐ కాలింగ్ బెల్, ఆర్బీఐ దగ్గరికి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు మంగళవారం కాలింగ్ బెల్ నొక్కుతూ 68,742 కోట్లు నేను తీసుకోబోతున్నానని చెప్తున్నాడు. మరి 47,000 కోట్ల రూపాయలు తీసుకుని మేము మా హయాంలో రాష్ట్రం శ్రీలంక అవుతుందా? మన 68,742 కోట్లు నేను తీసుకోబోతున్నాను అని చెప్పి ఏకంగా బడ్జెట్లో చెప్పిన ఈయన హయాంలో రాష్ట్రం శ్రీలంక అవుతుందా అన్నది నిజంగా ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయాల్సిన అవసరం. నిజంగా ఒకవైపేమో చంద్రబాబు నాయుడు గారి హయాంలో నిజంగా అన్ని రకాలుగా రాష్ట్రం కుదేలైపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇచ్చిన ప్రతి హామీని కూడా నిలబెట్టుకోకుండా ప్రజలను మోసం చేస్తూ ఉన్న పరిస్థితి, ప్రతి సెక్షన్ను కూడా మోసం చేస్తూ ఉన్న పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారి హయాంలో మహిళలు చిన్నారులకు కూడా పరిస్థితి ఏమిటి అని అంటే రాష్ట్రంలో చూస్తే ఎప్పుడు చూడని విధంగా జరుగుతూ ఉంది. ఏకంగా 110 మంది మహిళల మీద, చిన్నారుల మీద అత్యాచారాలు ఈ 5 నెలల్లోనే. ఇందులో 11 మంది చనిపోవడం కూడా జరిగింది. నిన్న కూడా 3 ఇన్సిడెంట్లు జరిగాయి. రాష్ట్రంలో ఈ 5 నెలల కాలంలోనే ఏకంగా రాష్ట్ర వ్యాప్తంగా 177 హత్యలు జరిగాయి. 500కు పైగా హత్యాయత్నాలు జరిగాయి ఈ 5 నెలల కాలంలోనే. ఇంతకుముందు నేను చెప్పినట్టుగా 110 మంది మహిళలు, చిన్నారుల మీద అత్యాచారాలు, లైంగిక దాడులు జరిగాయి. 11 మంది చనిపోవడము జరిగాయి. ఇంతమందిపై దాడులు జరుగుతూ ఉన్నా, మహిళలపై అన్యాయాలు జరుగుతూ ఉన్నాయి. బడ్జెట్ చూస్తే నీది మోసం, అబద్ధం, అన్ని రకాలుగా ఈ ప్రభుత్వం ఫెయిల్ అయిపోయిన పరిస్థితులు. పిల్లలకు సంబంధించిన ఫీజు రీయింబర్స్మెంట్ ఇంతవరకు ఇలా పిల్లలు రోడ్డు ఎక్కుతున్నారు. ఆరోగ్యశ్రీకి సంబంధించిన, నెట్వర్క్ హాస్పిటల్కి సంబంధించిన బకాయిలు ఇంతవరకు 2,300 కోట్లు దాటాయి, వాళ్ళు రోడ్డు ఎక్కుతున్నారు. పట్టించుకునే పరిస్థితి లేదు. 104, 108 ధర్నా చేస్తూ ఉన్నారు. అతలాకుతలం అవుతా ఉన్న పరిస్థితుల్లో నీ సూపర్ 6 ఒక మోసం, సూపర్ 7 ఒక మోసం, నీ బడ్జెట్ ప్రజెంటేషన్ ఒక మోసం, రోజు డైవర్షన్ టాపిక్స్. ఇలాంటి పరిస్థితులు నిన్ను ప్రశ్నిస్తే